సంఘానికి కావలసిన ముఖ్యమైన క్యారెక్టర్ ప్రేమ. మీరు ఎవరితో కలిసి పనులు చేస్తున్నా, జీవిస్తున్నా, దాని మధ్య ఉండే వంతెన ప్రేమ. ఈ రోల్ అండ్ రిలేషన్షిప్స్లో కొందరు భక్తులు, ప్రార్థనా పరులుగా ఉండవచ్చు, కొందరు ఉపదేశకులుగా ఉండవచ్చు, కొందరు ప్రవచనాలు చెప్పవచ్చు, కొందరు స్వస్థతా వరములు కలిగి ఉండవచ్చు, ఒకరు వాగ్దాటి కలిగిన ప్రసంగికులై ఉండవచ్చు. రకరకాల స్టేజెస్లో సంఘంలో ఉన్నారు. వీరందరూ కలిసే ఆరాధించాలి, వీళ్ళందరూ కలిసే ప్రార్థించాలి, వీళ్ళందరూ కలిసే నవ్వాలి, కలిసే ఏడవాలి. దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉండి కలిసి ఎలా నవ్వుతావు, కలిసి ఎలా ఏడుస్తావు? దానికంతటికి రియల్ రిలేషన్షిప్, ఆ బంధం, ఆ బాధ్యతలు నిర్వహించాలంటే అందులో ఒక రిలేషన్షిప్, ఒక బంధంలోనికి రావాలి. ఆ బంధమే నీవు బాండ్ అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, రిలేషన్షిప్ అనవచ్చు. దానికి ప్రేమే శ్రేష్టమైనది.